హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమన్ గారు మూవీ అప్డేట్స్ ఇవ్వడంలో ఎంత ఫాస్ట్గా ఉన్నారు అంటే గేమ్ చేంజర్లో కూడా మనం చూస్తున్నాం. మూవీ టీం కంటే కూడా ఆయన్నే అసలు ప్రతిదానికి ముందుండి అప్డేట్స్ అవి ఇస్తూ అంత ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు మూవీ రిలీజ్లో. ఆయన కేవలం ఓన్లీ ఈ గేమ్ చేంజర్కి మాత్రం అలా చేస్తున్నారు అనుకుంటే తప్పు. ఎందుకంటే అంతకుముందు కూడా ఎన్బీకే మూవీ కూడా మనం చూసాము, బాలకృష్ణ గారి మూవీకి. ఇప్పుడు గేమ్ చేంజర్కి అంతకంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా రాబోయేది ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఓజీ. సో అందరూ అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో పార్టే ఓజీ చేసుకుంటారు అని చెప్పేసి. బట్ ఓజీ షూటింగ్ చాలా వరకు ఆగిపోయింది. వై బికాజ్ ఆయన ఎలక్షన్లో ఉండడం, డిప్యూటీ సీఎం అవడం, ఇంకా కంటిన్యూ ఆయన అదే పొలిటికల్గా ఉండడం వల్ల కుదరట్లేదు. సో దాని గురించి ఏమైనా అప్డేట్ వదులుతారేమో అనుకుంటే రీసెంట్ మనకి హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ వచ్చింది. మూవీ మార్చ్లో రిలీజ్ అవ్వబోతుందని చెప్పి. సో ఎంత అదొక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసినా సరే ఓజీ గురించి అప్డేట్ రావట్లేదు అన్నది మాత్రం ఫ్యాన్స్లో ఎంతో కొంత నిరాశగానే ఉండిపోయింది. సో ఆ బస్ గమనించిన తమన్ గారు ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ని రిలీజ్ చేశారు ఓజీ గురించి ట్విట్టర్ వేదికగా. అదేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఓజీ మూవీ గురించి ప్రతి ఒక్కరు అప్డేట్స్ కోసం చూస్తున్నారు. సో దానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న మన తమన్ గారే. డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో అది రాబోతుంది. సో మూవీ గురించి తమన్ గారు ఇచ్చిన అప్డేట్ ఏంటి? సో బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ. ఈ 3 సినిమాలన్నింటిలో కంటే ఫ్యాన్స్ అందరూ ముందు మాకు ఈ సినిమా అర్జెంట్గా రిలీజ్ చేసేయండి, ఎప్పుడో రిలీజ్ చేసినా పర్లేదు కానీ ముందైతే ఇదే రిలీజ్ చేయండి అనుకున్న సినిమా ఓజీ. బికాజ్ ఆ సినిమాకి డైరెక్టర్ సుజిత్ ఈజ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మన గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు తలకి ఎర్రకండో కట్టుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చే విజువల్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తుంటారు. అంత పెద్ద ఫ్యాన్, అంత డైహార్డ్ ఫ్యాన్. సో సుజిత్ ఇప్పుడు ఒక డైహార్డ్ ఫ్యాన్ సినిమా తీస్తే గబ్బర్ సింగ్ అయింది గతంలో. ఎంత బ్లాక్ బస్టర్ అయితే ఒక ఫ్యాన్ హీరోని ప్రజెంట్ చేస్తే ఏ రేంజ్లో ప్రజెంట్ చేస్తాడన్న దానికి రిజల్ట్ గబ్బర్ సింగ్. 10 ఏళ్ళగా ఆ హిట్ లేని పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి సినిమా గబ్బర్ సింగ్. ఇప్పుడు అదే ఊపుతో సుజిత్ అనేటువంటి ఒక అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న దానికి రిజల్టే గ్లిమ్స్ దిగిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని గత 10 ఏళ్ళగా ఎప్పుడు చూడలేనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజెంట్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కలర్ కరెక్షన్, ఆ గ్రేడింగు, ఆ విజువల్స్ అంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని రీక్రియేట్ చేశారని చెప్పేసి అనుకోవాలి. సో తమన్ గారు ఏ ట్వీట్ పెట్టినా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓజీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారినే సభ పెట్టినప్పుడు కూడా అడిగిన సందర్భాలు గెలిచిన తర్వాత చాలా ఉన్నాయి. సో ఓజీ వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. రీసెంట్గా తమన్ గారు మాత్రం గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ చాలా హెవీగా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రమోషన్స్ చాలా ప్యాకెడ్గా చేస్తున్నాం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తున్నారు. మధ్యలో ఒక చిన్న అప్డేట్ మాత్రం ఓజీకి సంబంధించి వేశారు. ఆల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓజీ అప్డేట్ గైస్, వీ విల్ గివ్ యూ ఆల్ సూన్ యాజ్ వీ ఆన్ ప్రోగ్రెస్లో ఉంది. మీరు చాలామంది అడుగుతున్నారు. విల్ బీ ఏ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఫ్రమ్ అస్. ఖచ్చితంగా ఇండస్ట్రీ కొడుతున్నా అనేటువంటి హోప్ అంటే కన్ఫర్మ్ చేసేసారు. అంటే సుజిత్ హ్యాస్ స్మోక్డ్ ఇట్ అవుట్ అంటే పిచ్చి లేచిపోయేటువంటి కంటెంట్ని తయారు చేసాడు అన్న విధంగా ఆయన మెన్షన్ చేశారు. అలాగే డిఓపి వచ్చేసి రవికే చంద్రన్ డిఓపి, ఆయన కూడా పనితనం బాగుందని చెప్పేసి అన్నారు. సో ఐ విల్ గివ్ నౌ ఓజీ. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తారు, నా పని మిగిలింది ఇప్పుడు చూద్దరు కానీ ఇట్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఆఫ్ డివివి మూవీస్. అంటే డివివి నుంచి చేసినటువంటి సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కాకుండా ఓజీ అనేది బిగ్గెస్ట్ సినిమా అవుతుందని చెప్పేసి నాకు కావాల్సి వస్తే నా ట్వీట్ని పిన్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, కలుద్దాం విత్ అప్డేట్స్ అని చెప్పేసి ఇంత హై ఇచ్చేసారు. ఓజీకి సంబంధించి ఇంత పెద్ద లెటర్ రాసేసారనమాట ఆయన ఒక ట్వీట్తో. సో ఏ రకంగా తమన్ గారు ఎగ్జైట్ అవుతున్నారు సినిమా కోసం అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఒక టెక్నీషియన్ అంతలా ఎగ్జైట్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఒక్కొక్కటి అప్డేట్స్ వస్తూ ఉంటే ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఖచ్చితంగా ఒక సునామీ క్రియేట్ చేసేస్తుంది ఈ సినిమా. అంటే ఈ సినిమా తాలూకు నెక్స్ట్ టీజర్ కానీ ప్రతిదీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేస్తుంది ఓజీ అనే మాత్రం.